నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ప్రతి సంవత్సరం లక్షలాది యాత్రికులు మనకి చార్ధామ్కి కానివ్వండి, లేకపోతే అమర్నాథ్కి కానివ్వండి, లేకపోతే వైష్ణోదేవికి కానివ్వండి, లేకపోతే మౌంట్ కైలాస్ కానివ్వండి వెళ్తుంటారు. సో అయితే ఈ విజిట్స్ చేసేటప్పుడు కొంత మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని అనేక మంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ టైంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, మనం చార్ధామ్ యాత్రకు పోతున్నాం, పోయేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని కొంత సమగ్రమైన సమాచారాన్ని అందించమని అనేక మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే 2023లో 40 మంది చనిపోయారు పిల్గ్రిమ్స్. ఒక వందలాది మంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది కేవలం అమర్నాథ యాత్రలోనే. అది అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ రావడం, ఎగ్జాషన్ రావడం వల్ల. అలాగే 2022లో చార్ధామ్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 200 మంది చనిపోవడం అనేది తెలిసింది, లోపల అండర్లైయింగ్ హార్ట్ డిసీజ్ ఉండటం వల్ల. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చార్ధామ్కి వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొదట ఏంటంటే, మన ట్రావెల్కి ముందు వెళ్ళక ముందే ఒక మెడికల్ చెకప్ చేయించుకోవాలి. 45 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ చేయించుకోవాలి. బట్ అది లేకపోయినా కూడా 45 ఏళ్ళు దాటకపోయినా బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కానీ, లేకపోతే రీసెంట్గా ఏదన్నా మేజర్ ఇల్నెస్ కానీ అంటే కోవిడ్ లాంటిది ఏదన్నా వచ్చి ఉంటే కూడా మనం టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులు చేయించుకునేటప్పుడు ఒకసారి పల్మనాలజిస్ట్కి చూపించుకోవాలి, లంగ్ స్పెషలిస్ట్ చూపించుకోవాలి. దాంట్లో భాగంగా ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, రీసెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే వాళ్ళకి చూపించుకోవాలి. అదేవిధంగా గుండె జబ్బుల డాక్టర్లకు ఎవరెవరు చూపించుకోవాలంటే, ఏదైనా చెస్ట్ పెయిన్ ఉండడం వాళ్ళకి కానివ్వండి, బైపాస్ అయినా, యాంజియోప్లాస్టీ అయినా, ఈసీజీ అబ్నార్మల్ ఉన్నా ఇవి చేయించుకోవాలి. ఇన్ జనరల్ మీరు చార్ధామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ ఇవి 2 చేయించుకుంటే మంచిది. ఇవి 2 చేయించుకున్నప్పుడు మనకి కంప్లీట్గా తెలుస్తుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని. అదేవిధంగా బీపీ కంట్రోల్ ఉందా లేదా, షుగర్ కంట్రోల్ ఉందా లేదా, అంటే మనకి HbA1c ఎంత ఉంది, అది 7 కన్నా తక్కువ ఉండేట్టు చూసుకోవాలి. బీపీ ఎంత ఉంది, అది 140/90 కన్నా తక్కువ ఉండేటట్టు చేసుకోవాలి. ఇలాంటి చెకప్ అనేది మ్యాండేటరీ. మీరు చార్ధామ్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఒక నెల 2 నెలల ముందే ఇది ప్లాన్ చేసుకోండి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే, సార్ మేము నెక్స్ట్ వీక్ చార్ధామ్కి వెళ్తున్నాము అని చెప్పి అప్పుడు వస్తారు. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే, డాక్టర్లు కూడా ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా గట్టిగా చెప్తే ఆగిపోతుందేమో అన్న ప్రాబ్లం వాళ్ళకు కూడా ఉంటుంది. అందుకని లేట్గా చేయొద్దు. ఒక 1 or 2 months మీరు ప్లాన్ చేసుకునే ముందే ఒకసారి చెకప్ చేయించుకోండి. యూజువల్గా చెకప్ చేయించుకుంటే రిజల్ట్స్ 3 నుంచి 6 నెలల దాకా ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ముందే చెక్ చేయించుకుంటే ఏమి ఉండదు. దాంతోపాటుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ ప్రిపరేషన్ కూడా 1 or 2 months ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలా. ఎట్లా చేయాలా? ముందు వాకింగ్ చేసుకోవాలి. వాకింగ్ చేసుకోవడం, దాంట్లో బ్రిస్క్ వాకింగ్ చేయటం, స్టేర్స్ ఎక్కటం అంటే మనం ఎత్తులు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం మెట్లు ఎక్కటం కానివ్వండి, నెమ్మదిగా జాగింగ్ చేయటం 30 to 45 minutes. ఇట్లా మీరు డైలీ చేశారంటే ఆ ఎక్సర్సైజ్ మనకు అక్కడ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ప్రాణాయామం చేసుకొని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. అక్కడ కొంత సైకలాజికల్గా మనం అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది, భయపడే అవకాశం ఉంటుంది. అందుకని మెడిటేషన్ కూడా చేసుకోవాలి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, ఇది మనం ప్లాన్ చేసుకోవడం. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ర్యాపిడ్గా ఎక్కకూడదు. దాంట్లో మీరు గబగబా ఎక్కారనుకోండి, మన బాడీ అక్లిమటైజ్ కాదు, మన బాడీకి అలవాటు పడదనమాట. అందుకని మనం ఏం చేయాలంటే 1-2 రోజులు నైట్స్ మధ్యలో ఉండాలి. నిద్రపోతే హ్యాపీ అనమాట. అంటే జోషిమాత దగ్గరికి వెళ్ళి బద్రీనాథ్కి వెళ్ళే ముందు కొద్దిగా ఒక రోజు ఆగటం, అమర్నాథ్కి వెళ్ళే ముందు సోనామార్గ్ దగ్గర ఆగటం, ఇట్లాంటి పనులు చేశారనుకోండి కొంచెం అలవాటు పడుతుంది బాడీ. అలవాటు పడితే ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ డే రూల్ ఏంటి? ఫస్ట్ డే రూల్ అంటే ఫస్ట్ 24 hours అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. అసలు ఏం చేయకండి, అటు ఇటు తిరగడం కానీ చూడటం కానీ ఏమి చేయకండి. చక్కగా నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి. షార్ట్ ట్రెక్ సెగ్మెంట్స్ తీసుకోండి. అంటే ట్రెక్ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం చూసుకొని మల్టిపుల్ డేస్లో ప్లాన్ చేసుకోండి. ఒకేసారి ఎక్కడానికి మీరు ప్రయత్నం చేయబాకండి. మెడిసిన్స్ విషయంకి వస్తే మెడిసిన్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, మనం డైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 250 mg పొద్దున సాయంత్రం వేసుకోవాలి. మనం పైకి ఎక్కే ముందు ఒక 24 గంటల ముందే మనం ఇది ప్లాన్ చేసి ఒక 2 to 3 days కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది మీ డాక్టర్ పర్యవేక్షణలో మీరు తీసుకోండి ఖచ్చితంగా. దీన్ని ఏమంటారు? అసిటజోలమైడ్ అనేది మామూలుగా ఫార్మస్యూటికల్ నేమ్.
డైమాక్స్ అనేది ట్రేడ్ నేమ్. ఇది మనకి హై ఆల్టిట్యూడ్కి మెయిన్గా పనిచేసేది. పారాసిటమాల్ తీసుకెళ్ళండి, నొప్పులు వస్తే వేసుకోవడానికి. వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది, దాంట్లో మనం జోఫర్ అనే మెడిసిన్స్, ఆండెమ్ అనే మెడిసిన్స్ ఉంటాయి, ఆండెన్సెట్రాన్ అంటారు. లేకపోతే డోంపెరిడాన్ అందరికీ తెలిసింది, డోమస్టాల్ లాంటిది ఉంటుంది, ఇదైనా తీసుకోండి. తర్వాత డయేరియా అవుతుంటే మనకి మోషన్స్కి కూడా మెడిసిన్స్ తీసుకొని వెళ్ళండి. అది రిడోట్రిల్ అనే మెడిసిన్స్ ఉంటాయి, అవి తీసుకోండి. అట్లాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళండి. ఆస్తమా ఇన్హేలర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి, మర్చిపోకండి. ఇక కొద్దిగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కానీ, కొంచెం ఆస్తమా కానీ సిఓపిడి ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి పోర్టబుల్ ఆక్సిజన్ క్యానిస్టర్స్ దొరుకుతాయి. అంటే ఆక్సిజన్ మనం పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట, వెనకాల పెట్టుకొని ముందుకు చిన్నది పెట్టుకోవడానికి ఆక్సిజన్, అది పెట్టుకోండి. దాంతోపాటుగా పల్స్ ఆక్సిమీటర్ ఒకటి కోవిడ్ టైంలో మన అందరికీ తెలుసు కదా, చేతికి పట్టుకొని చూస్తాం, అది మాత్రం ఒకటి మనం పెట్టుకున్నామంటే మనకి ఆక్సిజన్ సాచురేషన్స్ ఎంత ఉన్నాయనేది తెలుస్తుంది. మామూలుగా ఎంత ఉండాలి ఆక్సిజన్ సాచురేషన్? 90 కన్నా ఎక్కువ ఉండాలి. 90 కన్నా తక్కువ ఉందనుకోండి, ఇమీడియట్గా మనం అక్కడ ఉన్న వాళ్ళని హెల్ప్ అడగచ్చు. అప్పుడు వాళ్ళు మెడికల్గా మనం ఏం చేయొచ్చు అనేది చూసుకోవాలి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయాలి, 3 నుంచి 4 లీటర్లు ఫ్లూయిడ్ తాగాలి. అంటే కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఇలాంటివి లేని వాళ్ళు ఫ్లూయిడ్ తగ్గించుకోండి అని డాక్టర్లు చెప్పని వాళ్ళందరూ కూడా 3 నుంచి 4 లీటర్లు తాగాలి. మామూలుగా 1.5-2 లీటర్స్ తాగుతుంటారు చాలామంది, అది సరిపోదు. ఆ వాటర్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయండి. మీరు వెళుతున్నది ఒక భక్తి మార్గంలో వెళుతున్నారు, ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా తీసుకోకండి. టీ కాఫీలు ఎక్కువగా తీసుకున్నా కూడా డీహైడ్రేషన్ ఉంటుంది, అది కూడా మానేసేయండి. మానేక్కర్లేదు, కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. స్మోకింగ్ ఎక్కువ చేయబాకండి, స్మోకింగ్ అసలే మానేసేయండి. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో మీరు స్మోక్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఇంకా తక్కువ అవుతాయి. కాబట్టి స్మోకింగ్, ఆల్కహాల్ అనేది 100% అవాయిడ్ చేయండి. టీ కాఫీ అనేది తగ్గించుకోండి. తక్కువ తీసుకోండి, ఎక్కువ సార్లు తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నారంటే, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారు, హెవీగా తీసుకున్నారంటే నడిచేటప్పుడు వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లైట్గా తీసుకోండి, ఎక్కువ సార్లు తీసుకోండి. ఇకపోతే మీకు చల్లగా ఉంటుంది కాబట్టి బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లోదింగ్ అనేది మీరు లోపల థర్మల్ లేయర్ వేసుకోండి, దానిపైన ఒక ఉలెన్ స్వెటర్ వేసుకోండి. దానిపైన ఏం వేసుకుంటారు, విండ్ బ్రేకర్ అంటారు అనమాట, వాటర్ ప్రూఫ్ ఉండేది, అది పైన వేసుకోండి. దాంతోపాటుగా గ్లౌజ్ వేసుకోండి, ఒక క్యాప్ పెట్టుకోండి, మఫ్లర్ వేసుకోండి. మీరు టెర్రస్లకు కనపడినా ఏం పర్లేదు, చక్కగా ఓ మంకీ క్యాప్ పెట్టేసుకోండి. సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. యూవీ ప్రొటెక్షన్ వేసుకోవడానికి సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఆ సన్ గ్లాసెస్ పవర్తో ఉండేవి ముందే చేయించుకోవచ్చు, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. కానీ ఇప్పుడు నా ఆల్రెడీ నేను గ్లాసెస్ పెట్టుకుంటా కదా, సో ఈ గ్లాసెస్ లాగానే మనకి సన్ గ్లాసెస్ పవర్తో వస్తాయి, అవి ముందే చేయించేసుకోండి. ఈ సాక్స్ మాయిశ్చర్ వికింగ్ సాక్స్ అంటారు అనమాట, అవి వాటర్తో తడిచిపోకుండా సాగిగా అవ్వకుండా ఉండే సాక్స్ దొరుకుతాయి, అవి తీసుకోండి. వాటర్ ప్రూఫ్గా ఉండే ట్రెక్కింగ్ షూస్ దొరుకుతాయి, అవి తీసుకోండి. దాంతోపాటుగా ఒక వాకింగ్ స్టిక్, ట్రెక్కింగ్ పోల్, నడిచే అవకాశం ఉంటే అది పట్టుకోండి. ఇకపోతే ఇంకా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మౌంటైన్ సిక్నెస్ వస్తే అది మనం ముందే గుర్తిస్తే త్వరగా మనం తక్కువ దీనికి హైట్కి దిగిపోతే మనకు తగ్గిపోద్ది. దాంట్లో భాగంగా హెడేక్ కానీ, కళ్ళు తిరగడం కానీ, నాజియా అంటే కడుపులో తిప్పడం కానీ, వీక్నెస్ అనిపించడం కానీ, నిద్ర పట్టకపోవడం కానివ్వండి, లేకపోతే ఆకలేకపోవడం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అంటే ఇవి ఉంటాయి. ఏంటివి? తలనొప్పి రావటం, కళ్ళు తిరగడము, కడుపులో తిప్పడము, నీరసంగా అనిపించడము, నిద్ర పట్టకపోవడము, ఆకలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనికన్నా ఎక్కువ డేంజరస్ ఏంటి, హెచ్ఏపిఈ అంటారు, అంటే హేప్ అంటారు, అంటే హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడిమా అని. ఇదేంటి, దగ్గుగానే వస్తుంది, ఆయాసం వస్తుంది, గుండెలో పట్టుకున్నట్టు అనిపించింది, ఇది డేంజరస్. ఇది ఇమ్మీడియట్గా మీరు మెడికల్గా అడగాల్సిన అవసరం ఉంటుంది. హై ఆల్టిట్యూడ్ సెరిబ్రల్ ఎడిమా అని ఉంటుంది ఇంకొకటి, అంటే కన్ఫ్యూజన్ రావడము, నడకలో కొంచెం తూలినట్టుగా అనిపించడము, డ్రౌజీగా అనిపించడము, ఫిట్స్ రావడము, ఇలాంటివి ఉంటే కనుక ఇమ్మీడియట్గా తక్కువ హైట్స్కి వచ్చి ఆక్సిజన్ తీసేసుకోవాలి. సో 3 రకాల జబ్బుల్ని మనం గుర్తించడానికి రెడీగా ఉండాలి. అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అనేది ఒకటి, ఏఎంఎస్ అనేది, హెచ్ఏపిఈ అనేది ఒకటి, హెచ్ఏసిఈ అనేది ఒకటి. అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ కామన్, కాకపోతే డేంజరస్ కాదు. కాకపోతే మనం అది బాగా తీవ్రంగా ఉంటే మనం ఇమీడియట్గా మెడికల్గా తీసుకోవాలి. ఏమేమి ఉంటుంది, హెడేక్, కళ్ళు తిరగటము, కడుపులో తిప్పడం, నీరసంగా అనిపించడం, నిద్ర లేకపోవడం, ఆకలి లేకపోవడం, ఇవి గుర్తుపెట్టుకోండి. దగ్గు కానీ ఆయాసం కానీ వస్తే ఇమీడియట్గా కిందకి రావాలి. కన్ఫ్యూజన్ వచ్చి ఫిట్స్ కానీ వస్తున్నాయి, లేకపోతే నడకలో ఇబ్బంది అవుతుంది, తడబడుతున్నారు అని అంటే ఇమీడియట్గా కిందకి రావాలి.
నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా ఎలివేషన్ పెట్టుకోండి. ఎలివేషన్ పెట్టుకుంటే మీకు ఆయాసం అంతగా ఉండదు. నిద్ర పట్టట్లేదు కదా అని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మన బ్రీతింగ్ ఇంకా తక్కువయ్యి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. అందుకని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయండి. మనకు రెగ్యులర్గా ఏ టైంకి నిద్రపోతారు అనేది చూసుకోండి. ఇప్పుడు అంత వెళ్ళాం కదా, ఇంత దూరం అందరితో కలిసి వెళ్ళాం కదా అని చెప్పి నైట్ టైం అందరు కూర్చొని కవర్లు చెప్పుకొని అట్లా చేయకండి. చక్కగా నిద్రపోండి. స్లీప్ సైకిల్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. నైట్ టైం నడవడానికి ప్రయత్నం చేయకండి. సన్ నుంచి ప్రొటెక్షన్ ఎట్లా మనం చాలా ఇంపార్టెంట్. అల్ట్రావైలెట్ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది హై ఆల్టిట్యూడ్లో. అందుకని సన్ స్క్రీన్ జాగ్రత్తగా రాసుకోండి. కనీసం 30 to 50% SPF ఉండే సన్ స్క్రీన్ రాసుకోండి. గాగుల్స్ ఎదురికి చెప్పాం, గాగుల్స్ పెట్టుకోండి అని. తడిగా ఉండకండి, అది చూసుకోండి. తడిసిన బట్టలు వేసుకోవద్దు. బట్టలు కనుక తడిచిపోతే ఇమీడియట్గా మార్చుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇకపోతే యాత్రా బోర్డు ఉంటుంది గవర్నమెంట్ది, వాళ్ళ అఫీషియల్ పోర్ట్లో మీరు అమర్నాథ్కి కానీ చార్ధామ్కి కానీ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. RFID ట్యాగ్ ఇస్తే తీసుకోండి. దగ్గర ఏం మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోండి. ప్లస్ మన మెడికల్ హిస్టరీ అంతా రాసుకొని, మీ BP ఉందా, షుగర్ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, స్టెంట్ వేసుకున్నారా, బైపాస్ వేసుకున్నారా, ఇదంతా ఒక ఆధార్ కార్డు లామినేట్ చేసుకుంటారు చూసారా, ఆ టైప్లో లామినేట్ చేసేసుకొని మెడలో వేసేసుకోండి. సో అక్కడ మీకు ఎవరైనా మీరు కన్వే చేయలేకపోయినా ఇమీడియట్గా చూసుకుంటారు. దీంతో పాటుగా ట్రావెల్ ఇన్సూరెన్స్లో మీకు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కవర్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. తిరిగి గవర్నమెంట్ ID తీసుకుంటారు, మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ అవి ఉండాలి, అది చూసుకోండి. అంటే డాక్టర్ క్లియరెన్స్ ఉండాలి, అది చూసుకోండి. ఒకవేళ దడగా అలా అనిపిస్తుంటే, యాంగ్జైటీ అనిపించి ప్యానిక్ అవుతుంటే, అవి తగ్గడానికి మాత్రం మెడిసిన్స్ ముందే రాయించుకోండి. ఆ ప్యానిక్ ఉంటే ఎట్లుండాలి అని. మీతో పాటు ఉండే వాళ్ళకి మీ మెడికల్ హిస్టరీ అంతా కంప్లీట్గా తెలిసేటట్టు చేసుకోండి. కొద్దిగా మెడిటేషను, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకున్నట్లయితే ముందు నుంచి బాగుంటుంది. మనం ఇంత దూరం వెళ్తుంది భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కాబట్టి ముందే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అక్కడికి వెళ్ళినంతసేపు మనం భగవంతుడి మీద ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా మనం ఈ యాత్రను ముగించుకోవచ్చు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే.